ఫ్రెండ్స్, ఏపీ టెట్ ఎగ్జామినేషన్ ఎస్ఏ ఇంగ్లీష్ యాజ్ 16th జరిగిన ఎగ్జామినేషన్ టాపిక్స్ అనేది ఏ క్వశ్చన్స్ అడిగాడో క్లియర్గా చూద్దాం. మనం ఫాలో చేసిన క్వశ్చన్స్ అనేది క్లియర్గా పాయింట్ ఆఫ్ చూద్దాం. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ప్రతిదీ చెక్ చేసుకోండి. మన నౌన్ గురించి వెర్బ్ గురించి ఇవ్వడం జరుగుతుంది. లాక్ నౌన్ గురించి అడగడం జరిగింది. క్యాప్స్ ఎస్ గురించి అడిగింది. క్లియర్గా చెక్ చేసుకోండి. అదే లాంగ్వేజ్ ఫంక్షన్ గురించి అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం క్లియర్గా క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. టీఆర్ కాఫీ గురించి రైజింగ్ దగ్గర టాపిక్ టంగ్ గురించి అడిగాడు. నెక్స్ట్ మనకి ప్రొనౌన్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ ఇక్కడ గాంధీజీ ప్లేయింగ్ ద ఇంపార్టెంట్ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్ బిట్ చూడండి. బిట్ కూడా అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి ఎగ్జామినేషన్ బిట్ గురించి. నెక్స్ట్ అదర్వైజ్ మన క్వశ్చన్స్ ఆఫ్ క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ అ బిట్స్ అని ఫాలో చేసుకోండి. క్వశ్చన్స్ అని ఏ విధంగా అడుగుతున్నాడో ఫాలో చేసుకునే విధంగా ఎగ్జామినేషన్ వరకు ఇంపార్టెంట్ అది అదర్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ పర్పస్కి ఏ విధంగా అడిగాడో చూద్దాం. మనకి 16th ఎగ్జామినేషన్ జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకటి క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం యాజ్ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకుని నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేసుకుని క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా యాజ్ ఇంగ్లీష్ సంబంధించిన యాజ్ ప్రతి టాపిక్ అని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ పర్పస్కి యాజ్ లాజికల్గా క్వశ్చన్స్ అనేది యాజ్ టెట్ సంబంధించి అడుగుతున్నాడు. మనం యూజ్ చేసే పర్పస్లో ప్రతి క్వశ్చన్ టాపిక్ అనేది కవర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ వరకు టెట్ ఎగ్జామినేషన్కి యాజ్ క్వశ్చన్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వరకు ప్రతి పాయింట్ ఆఫ్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా యాజ్ క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి. మనకి ఏం క్వశ్చన్ అడుగుతుంటే ఫాలో చేసుకుని ప్రతి చెక్ చేసుకోండి. యాజ్ ఎగ్జామినేషన్ వరకు క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా అడుగుతున్నాడు ఫాలో చేసుకునే విధంగా. అదే స్పెల్లింగ్స్ కూడా అడుగుతున్నాడు ఫాలో చేసుకునే విధంగా. నౌన్ క్లాజెస్ అడుగుతున్నాడు. అదే క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. అది డిక్షనరీ సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు ఫాలోఅప్ చేసిన విధంగా. ఎగ్జామినేషన్ వరకు ఇంగ్లీష్ అనేది చాలా టాపికల్గా డిఫికల్ట్గా అడుగుతున్నాడు. పాయింట్ ఆఫ్ పర్పస్కి అదే మన పర్పస్కి అదే క్వశ్చన్స్ అని కవర్ చేసే క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకోండి. క్లియర్ ఆఫ్ టాపిక్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేది అదే పాయింట్ ఆఫ్ చెక్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఇంకా టెట్ సంబంధించింది ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ జరుగుతుంది. కీప్ వాచింగ్ మా ఛానల్. థ్యాంక్ యూ.